ఆమె ఒక సామాజిక కార్యకర్త. మహిళా సమస్యలు, లింగ వివక్షపై గొంతు విప్పి పోరాడింది. చేనేత కార్మికుల మహిళల హక్కులు, ఉపాధి సంక్షేమం, చేతి వృత్తులపై నిజాయితీగా నిబద్ధతతో 2 దశాబ్దాలుగా కృషి చేసిన చైతన్యశీలి. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార ఆవశ్యకతను గుర్తెరిగి ఆ దిశగా అడుగులేసి రాజకీయంగా అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందింది. గ్రామ స్థాయి నుండి ఆమె జీవితం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఆమె డైనమిక్ లీడర్ తడక కల్పన కుమార్. ఇంటర్ మొదటి సంవత్సరం నేను బైపీసీ చేశాను. అది చైతన్యపురి దిల్షుక్నగర్లో చేశాను. దాని తర్వాత నా పెళ్ళయింది. ఎగ్జామ్స్ ముందే సెటిల్ అయ్యి ఎగ్జామ్స్ కాగానే పెళ్ళి అయిపోయింది. సో నేను పోచంపల్లి వాస్తవ్యులైన తడక యాదగిరి గారితో నా వివాహం 1993లో జరిగింది. 1993 మే 30న తడక యాదగిరితో వివాహం జరిగింది. ఆ రోజుల్లో ఆయన పత్రికా రంగంలో ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో మరింత ఆమె సేవలను విస్తృతం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత నేను అంటే నా భర్త చదువుకోవడం ఉండడం వల్ల ఆయన అదే ఇయర్ నేను అక్కడ పోచంపల్లి గ్రామంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేశాను. ఆ ఇన్స్పిరేషన్తో నా తండ్రి ఎంత సామాజిక భావాలు ఉన్నా కూడా 16 సంవత్సరాలకు పెళ్లి చేసేసింది. ఎందుకంటే ఒకే ఒక కారణం, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, సంపదలు ఉన్నాయా, ఇవేవి చూడలేదు. జస్ట్ తను చదువుకున్నాడు. యాదగిరి సార్, తడక యాదగిరి గారు. తను చదువుకున్నారని ఒకే ఒక కారణంతో నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత కూడా కంటిన్యూ చేయిస్తా అని తను చెప్పడం కూడా ఒకటి జరిగింది చదువుకోవడానికి. సో ఆ కారణంతో పెళ్లి జరిగింది. సో తను ఏంటంటే ముందు నుంచి అంటే నేను తనని అర్థం చేసుకునే వరకే తను అప్పటికే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. తను మొదటి నుంచి ఆ సామాజిక భావాలు ఉన్న వ్యక్తి, సామాజిక కార్యకర్తగా అనేక రకాల అంశాల మీద అప్పటికే తను పనిచేయడం మొదలుపెట్టిండు. సో నాకున్న ఇంట్రెస్ట్తో నేను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినా కూడా అక్కడ కూడా కాలేజ్లో జరిగిన ప్రతి పోటీలో పార్టిసిపేట్ చేయడానికి తను నన్ను ఎంకరేజ్ చేస్తుండే ప్రతి దగ్గర కూడా.
సో చేనేత కార్మికుల కోసం తను యుక్త వయసు నుంచే సమస్యల మీద పనిచేయడం మొదలుపెట్టిండు తన గురువులకు. సో దాన్ని చూసి కూడా నేను కొంత ఇన్స్పైర్ అయ్యి తనతో పాటు నేను కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. తెలిసింది ఆ 2 సంవత్సరాలలో నేను చేనేతకు ఒక మొగ్గం నేయడం రాదు కానీ మిగతా పనులన్నీ నేర్చుకోగలిగాను. అది నాకు ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చింది, అంటే నేను కూడా చేనేత కార్మికురాలని అని చెప్పుకోవడానికి. అదే జరిగింది. పోచంపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్, ఓపెన్ యూనివర్సిటీ నుంచి BA చదివింది. నిజాం కాలేజీ నుంచి MA సమాజ శాస్త్రం పూర్తి చేశారు. NIRD నుంచి గ్రామీణ అభివృద్ధిపై డిప్లొమా చేశారు. చేనేత చేతి వృత్తులపై ఉస్మానియాలో PhD చివరి దశలో ఉంది. వీరికి 2 కూతుళ్ళు. 1994 ఆగస్టు 16న పెద్ద కూతురైన చారులత జన్మించారు. 1999 జనవరి 27న ప్రీతిలత జన్మించారు. ఈవెన్ నా పిల్లలు కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఇన్స్పిరేషన్. వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళిద్దరు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చేయాలనుకుంటున్నారు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది వాళ్ళకి. సో అందరి స్ఫూర్తి ఉంది. కానీ నేను మళ్ళీ అదే చెప్తున్నా, తడక కల్పనగానే ఉండాలనుకుంటున్నా. తడక కల్పనగా రూపొందడానికి వీళ్ళందరూ కారణము. కానీ వీళ్ళ డాటర్ కాబట్టి మీ ఇడి వరకు వచ్చింది, లేదంటే ఈయన వైఫ్ కాబట్టి ఇడి వరకు వచ్చింది అని అనుకోవట్లే. అంటే ఇష్యూస్ మీద వాళ్ళకి అవగాహన ఉంది. నా పెద్ద బిడ్డ ఇప్పుడు అంటే ఆమె చేస్తుంది కూడా MA ఎకనామిక్స్ అయిపోయింది, ఆమె సివిల్స్ వైపు వెళ్తుంది. ఇష్యూస్ మీద అవగాహన ఉంది. కానీ నేను ఇదే చెయ్యి, నువ్వు మా తర్వాత చేనేత రంగం మీద నువ్వు చెయ్యి అని నేను చెప్పడానికి నాకేం రైట్ లేదు. అట్లనే చిన్న ఆమె ఏం చేయాలనుకుంటుందో ఆమె చూస్ చేసుకుంది, హోటల్ మేనేజ్మెంట్. సో ఇష్యూస్ మీద ఇద్దరికి అవగాహన ఉంది. ఇద్దరు సెన్సిటివ్, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అంత అజ్ఞానంగా ఏం లేరనమాట. సమస్యలు లేవు, మాకు సంబంధం లేదు, మేము సాఫ్ట్వేర్ లేదంటే మాకు కంప్యూటర్లు ఇవే తెలుసు అనే ప్రపంచంలో అయితే వాళ్ళిద్దరు లేరు. అంటే తడక యాదగిరి గారైనా మేమైనా చిన్నప్పటి నుంచి ఆ జాగ్రత్త తీసుకున్నాం. ఇష్యూస్ మీద వాళ్ళకి అవగాహన అంటే కష్టం సుఖం తెలవాలనే దాంట్లోనే పెంచినాము. సో అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారనేది. కల్పన MA చదివేటప్పుడే క్యాంపస్ సెలక్షన్లో భాగంగా కంపార్ట్లో 1 సంవత్సరం పనిచేసింది. SRTలో 2 సంవత్సరాలు యంగ్ ప్రొఫెషనల్గా చేసింది. వాసంలోని భూమి కేంద్రంలో 6 సంవత్సరాలు దళితుల భూ హక్కులపై పనిచేసింది. ఉపాధి హామీ పథకంపై పనిచేసింది. పిలుపు అనే స్వచ్ఛంద సంస్థ బోర్డు సభ్యురాలుగాను సలహాదారుగాను ఉన్నారు. యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసింది. గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియా పైన ప్రధానంగా పనిచేసింది. చేతి వృత్తులు, చేనేత రంగాలలోని మహిళల గురించి పనిచేసింది. ఫిషరీస్లో కోఆర్డినేటర్గా పనిచేసింది. నేను ఒక 15 సంవత్సరాలు సామాజిక రంగంలో పనిచేసిందాన్ని. నాకున్న స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తిని నాకు నేనుగానే గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. 2001 నుంచి తెలంగాణ చైతన్య వేదిక ద్వారా చైతన్య సదస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆమె కథలు, కవితలు మరియు వ్యాసాలు రాశారు. అనేక టెలివిజన్ చర్చల్లో మాట్లాడారు. తెలుగు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, కొన్ని ఇతర దేశాలు
పుట్టడానికి స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిలు ఏ స్థాయికైనా వెళ్ళగలిగే ఆ అవకాశాలను అందిపుచ్చుకోగలిగే సత్తా ఉన్న అమ్మాయిలు. ఇదొక్కటే కాకుండా రాజకీయ రంగంలో లేదా సామాజిక రంగంలో మహిళల స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా రకాల ఉత్ప్రేరకాలు వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంటాయి వాళ్ళని. సో వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళగలిగిన నాడే ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే మనము ఈ మధ్య కాలంలో చెప్పుకున్న సింధు కావచ్చు, లేదంటే అంటే గొప్ప గొప్ప రచయిత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిలాగా మనం కూడా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం అయితే ఆసన్నమైంది, సమయం. మనం ఇంకెవరో పెట్టిన ఆంక్షలకి మనం లోన్లు కావాల్సిన అవసరం లేదు. మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తేనే మన జీవితాన్ని మనం నిర్ణయించుకోగలిగే అవకాశాన్ని ఇవ్వడానికి పేరెంట్స్ కృషి చేయాలి. పిల్లలు కూడా చెప్పగలిగే స్థాయికి ఎదగలిగినప్పుడే ఈరోజు సమాజంలో ఆడపిల్లల మీద ఏదైతే వివక్ష జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయో వాటన్నింటినీ మనం ఎంతో కొంత మేరకు తగ్గించినట్టు అవుతుంది. తర్వాత ఎప్పుడైనా అమ్మాయిలకి ఇలా ఉండాలి అని చెప్పడం కాదు చేయాల్సింది, సమాజం అంతా అబ్బాయిలు ఎట్లా ఉండాలో నేర్పించినప్పుడు మాత్రమే సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న ఈ హింస వివక్ష కూడా కొద్ది మేర తగ్గుతుంది. ఇంట్లో అమ్మాయి ఇల్లు ఉడ్చాలని చెప్పినప్పుడు అసలు అమ్మాయితో అబ్బాయి ఎట్లుండాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఇవాళ మనం మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా ఆడపిల్లలు మగపిల్లలు సమాన స్థాయికి తీసుకెళ్ళగలిగే స్థాయికి మనం సమాజం వెళ్తుంది. నిజంగా రాజకీయంలో మహిళలు పాత్ర ఎందుకు ఉండాలి, ఎందుకు రావాలి అని ప్రశ్నలు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు మహిళా సాధికారత కోసం, అసలు హిందూ కోడ్ బిల్లు కోసం అప్పట్లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు. ఎందుకంటే మహిళలు కూడా మగ పురుషులతో సమానం భాగస్వాములు సమాజంలో అనే విషయాన్ని చెప్పడం కోసం ఆయన ఆ రోజు తన పదవిని త్యాగం చేశారు. ఈరోజు మనందరం మహిళా సాధికారత కోసం 70 సంవత్సరాల తర్వాత కూడా పోరాడుతున్నాం. ఇది రావాలి అంటే ఖచ్చితంగా మహిళలు రాజకీయంలో ఉండాల్సిన అవసరం ఉంది. దళిత మహిళలపైన దళిత పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్న విషయంలో మొదటి స్థానంలో ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి, ప్రజలకి ప్రయోజన ప్రభుత్వం కానీ కిందున్న ప్రభుత్వాలు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాయి అనేది ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. మనకి 2012లో నిర్భయ సంఘటన జరిగింది. ఢిల్లీలో గ్యాంగ్ రేప్కి గురి కాబడ్డ జ్యోతి కేసులు జరిగిన వెంటనే ప్రజా సంఘాల కోరిక మేరకు, ప్రజా ఆలోచనల మేరకు మనకు నిర్భయ చట్టం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చింది. దానికి 2015లో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్భయ గైడ్లైన్స్ తీసుకొచ్చి ఈ నిర్భయ గైడ్లైన్స్ ఆధారంగా ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని నిర్మించి ఆ కేంద్రం ద్వారా మహిళలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సౌకర్యాలు అందుబాటులో కల్పించాలనే ఉద్దేశంతో నిర్భయ గైడ్లైన్స్ తీసుకొస్తే అవన్నింటినీ కూడా నిర్భయాకి సంబంధించిన ఫండ్ని కూడా మిస్యూటిలైజ్ చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 73 జిల్లాలలో సగానికి పైగా అక్కడున్న ఆశాజ్యోతి సెంటర్లు లేవు. ఇక 181 హెల్ప్ లైన్ తీసుకొచ్చారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా కూడా సరైన సదుపాయాలు లేక మహిళలని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఫండ్స్ రిలీజ్ కాకపోవడం, ఉన్న వసతులు కూడా సరైన పద్ధతిలో లేకపోవడం వలన ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఈ పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా ఒక్కసారి ఎన్సీఆర్బీ డేటా రిలీజ్ చేస్తే దాదాపు 2018తో పోలిస్తే 2019లో 7% పైన మహిళలపైన పిల్లలపైన అత్యాచారాలు పెరిగినాయి. ప్రజలారా ఈరోజు నిజంగా ఒకసారి అందరము కూడా గమనించి మన చెల్లెళ్ళు మన అక్కల పైన జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం ముందుకెళ్ళి మనని మనం రక్షించుకునే విధంగా ఈ పార్టీల పైన ఒత్తిడి తీసుకొచ్చే రకంగా, ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చే రకంగా మనం అందరం కూడా ప్రవర్తించాలని కోరుకుంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో చిరంజీవి గారికి చేతి వృత్తులు, చేనేత రంగంపై ఒక ప్రజెంటేషన్ చేశారు. తెలుగు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, నల్గొండ, వరంగల్ వంటి చోట్ల ఎక్కువగా పనిచేశారు. దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నీ పర్యటించింది. ముఖ్యంగా కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల సభలకు, సదస్సులకు, క్షేత్ర పర్యటనలకు వెళ్ళింది.
నా రాజకీయ ప్రస్థానం అదే 2009 నుంచి కొంత ఉన్నా కూడా నేను 2013 నుంచి ఎక్కువ టైం ఇవ్వడం చేశాను. ఇంకా 2016 వరకు నా ఉద్యోగం నేను రిజైన్ చేసి 17 నుంచి పూర్తి స్థాయిలో తిరుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇంకా వేరే పని ఏం లేదు ఇక నాకు. అంటే నిజంగా ప్రజాసేవలోనే ఈ రాజకీయ ఏమంటాం రాజకీయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దానికి నా కుటుంబము అందరూ కూడా సహకరించిండ్రు ఆ నిర్ణయానికి. ఎందుకంటే మనం 5 అంకెలు 6 అంకెలు సంపాదించే వాళ్ళము సడన్గా ఏమీ లేకుండా నేను నా ఉద్యోగాన్ని, ఎందుకంటే రాజకీయంలో ఎవరు ఇయ్యరు మనకు పైసలు, మనం డబ్బులు పెట్టి తిరగాలి. అట్లా అదొక్కటే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ కులాల నుంచి వస్తున్నారంటే నీకేముంది, నీదేం చేస్తావు, ఈ రకమైన ఎప్పుడైనా అంటాం వెనక్కి లాగడము, ఒకటి వేలన భావం, ఇవన్నీ ఉంటాయి. అంటే మనము నాకు నచ్చినప్పుడు నాకు టైం ఉన్నప్పుడు రాజకీయం చేస్తా అంటే మన బీసీ కులాలం వెనకబడడానికి కారణమే ఎవరు ఉండరు. అంటే మన భాషని మన బాధలని రిప్రజెంట్ చేసే వ్యక్తి ఎవరు ఇంకా? ఎందుకంటే అల్టిమేట్గా ఏది చేయాలన్నా ప్రభుత్వం చేయాల్సిందే, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయవలసిందే. అంటే ఎవరైతే ముందుకు రాకుండా నాకెందుకు లేదు, నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ కులాలన్నీ వెనకకు పోవాల్సిందే, వాళ్ళంతా అడుగంటి పోవాల్సిందే. మీరు ఇప్పుడు మన దాదాపు 60-70 కులాలు ఉన్నాయి, ఏది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. వాళ్ళందరూ ఈరోజు అడుగుతున్నారండి మాకు రాజ్యాధికారం కావాలనేది. ఎందుకంటే వాళ్ళు అనుభవించి చూస్తున్నారు ఏం జరుగుతుంది రాజ్యాధికారం లేకపోతే. నాకంటూ ఒక వ్యక్తి లేకుండా నా సమస్యని ఒకరు ఇక్కడ చెప్పలేనప్పుడు నాకున్న సమస్యను చెప్పగలిగే వ్యక్తి లేరు ఇక్కడ కదా. అసెంబ్లీలో ఒక ఇష్యూ మాట్లాడించే వాళ్ళు లేరు. పార్టీ చేసే పనులు, పార్టీ చెప్పే పనులు మనం చేస్తూ ఉంటాం. ఇంకొక దగ్గర మనకి ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యలు నా సమస్యలు కదా. పార్టీకి చేనేత కార్మికులు ఒకరే కాదు, చాలామంది సమస్యలు ఉంటాయి. సో నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా నేను వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనుకపోను. అది అయితే ఈ క్రమంలో నేను చేనేతన సామాజిక కార్యక్రమాలు అంటే 2 కలిపే ఉంటాయి. నేను మీకు ముందే చెప్తున్నాను, నేను ఒక స్త్రీవాదిని. ఖచ్చితంగా చేనేత కార్మికులలో మహిళలు ఉంటారు, మనం వాళ్ళకు గుర్తింపు కావాలని మాట్లాడుతున్నాం. నేను ఎప్పుడు కూడా మాట్లాడతా, విమెన్ సపరేట్ కోఆపరేటివ్ ఎందుకు చేయం చేనేత కార్మికులకు? ఎందుకంటే మీరు 2001 సంక్షోభం తర్వాత కొద్దిగా ఇండస్ట్రీ మొత్తం అంటే క్లోజ్ అయిపోతుందేమో, ఇంకా ఏమీ ఉండదేమో అని అనుకునే టైంలో కూడా అసలు చేనేత వృత్తిని పోని వాళ్ళు మహిళలేనండి. చేనేత వృత్తి ఈ రోజుకి కూడా కొనసాగుతుంది అంటే మహిళలు దాన్ని అంటిపెట్టుకొని ఉండడం వల్లనే. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి అంటే మహిళలు ఉంటారు దాంట్లో, చేనేతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పార్టీ చేయగలిగేంత వరకు పార్టీ వరకు దృష్టిని తీసుకెళ్ళడం ఒకటి. నా సొంతంగా ఎంతవరకు రిప్రజెంట్ చేయగలుగుతానో ఆ ప్రయత్నం అయితే ఎప్పుడు కూడా వద్దు. పార్టీలో ఇంతకుముందే చెప్పాను, పిసిసి సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు నేను. ఒక అంటే నిబద్ధత కలిగి చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. ఎందుకంటే మీకు తెలుసు మహిళలు రాజకీయ రంగంలో అంటే ఎంతసేపు భర్తలు చనిపోతేనో లేదంటే రిజర్వేషన్ వచ్చి వాళ్ళకి అవకాశం రాకపోతే వీళ్ళని నిలబెడతానో ఉంటుంది. ఒక వ్యక్తిగా అంటే తడక యాదగిరి గారు నా వెనకాల నా ముందు ఎక్కడ కనిపించారండి ఈ రాజకీయ రంగంలో. నేనుగానే వెళ్ళాను, నేనుగానే నా పనిని మొదలుపెట్టినాను. ఆ 31 నియోజకవర్గాల పని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పూర్తిగా నేను సొంతంగా ప్రతి అంటే ఆదిలాబాద్ వెళ్తున్నాను, నేను నిజామాబాద్ వెళ్తున్నాను, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, తర్వాత కరీంనగర్ వెళ్ళాను, అంటే మెదక్ వెళ్ళాను. అంటే అన్ని జిల్లాలు పూర్తి స్థాయిలో ఉన్న 10 జిల్లాలు నేను తిరిగాను, ఒక్కదాన్నిగానే వెళ్తాను. టీపీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న దిశలో దుబ్బాక జీహెచ్ఎంసీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో తనకు పార్టీ అప్పగించిన ఎన్నికల ప్రచార బాధ్యతలను విజయవంతం చేసింది. ఈ మధ్య జరిగిన అస్సాంలో జరిగిన ఎన్నికలలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఎన్నికల ప్రచారం కోసం అస్సాం పర్యటించింది. అనేక సభలలో మాట్లాడింది. అక్కడ రాహుల్ గాంధీని కలిసింది.
చెప్తుండే, రాజ్యాధికారం లేని మనం ఏం చేయలేము, మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, అంతే దాంతో ముందుకెళ్ళాలని. అంటే ఎవరైతే పద్మశాలి కులం నుంచి రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారో, లేదంటే మేము లీడర్లుగా ఎదగాలని అనుకుంటున్నారో, వాళ్ళు ఒక్కసారి అంటే ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించకండి. మన స్వార్థం కోసం మన కులాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, మన వృత్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నాను నేను. మన వృత్తి నేను మాట్లాడుతున్నాను, అందుకే కులం దగ్గర కూడా మన వృత్తిని మనం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మనం అది కొంచెమన్నా మనం మనకంటూ ఒక వాల్యూ తెచ్చుకోండి, మన విలువను మనం కాపాడుకుందాం. మన వృత్తి చాలా గొప్ప విలువైన వృత్తి, ఆ వృత్తితో మనం కూడా విలువ తెచ్చుకుందామని నేను చెప్తున్నాను. నేను ఇంకోరు ముందు మనం చిన్న కావాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు ఇంకో గవర్నమెంట్ ఇస్తుందేమో మనం డిమాండ్ చేద్దాం, అంతేగాని అక్కడికే కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం లేదంటున్నాను నేను. బీ కాన్ఫిడెంట్. నేను ఎప్పుడైనా చాలా వస్తాయి, చాలా రకాల మహిళలకి ఖచ్చితంగా చాలా ధైర్యం ఉండాలి. ముందు మనము దీంట్లోకి పోవాలంటే చిన్న విషయానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. చాలా రకాల నిందలు వస్తాయి, చాలా రకాల మాటలు వినాల్సి వస్తుంది, చాలా రకాలుగా మనం డిస్కరేజ్ చేయాలని అనుకుంటారు, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. నీకు ఫైనాన్స్ ఉందా లేదా అంటారు, అంటే చాలా రకాలు వస్తాయి. నీకు మాట్లాడగలుగుతావా, నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావా, ఒక్కదాన్ని వెళ్ళగలుగుతావా, చాలా ఉంటాయి అన్ని రకాలుగా. అవన్నింటినీ తట్టుకోగలగాలి, మనం ముందుకు వెళ్ళగలగాలి. ఏది నాకు వినబడతలేదు అనుకొని ముందుకు వెళ్ళాలండి కదా. అందుకోసమని నేను నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఫుల్ స్థాయిలో ఉన్నాం, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకో 20 సంవత్సరాలు నేను రాజకీయం ప్రస్థానంలోనే కొనసాగాలనుకుంటున్నా, ఈ పార్టీకి టైం ఇవ్వాలనుకుంటున్నా. ఇంతటి అవగాహనతో కార్యాచరణతో ముందడుగు వేసే స్త్రీలు వెనుకబడిన చేనేత వర్గం నుండి రావడం అరుదు. కల్పనను కలిసిన వారెవరైనా ఆమె నుండి స్ఫూర్తి పొందుతారు, ఆమె అంతగా ప్రభావం చూపుతారు. లివర్ క్యాన్సర్ అని తేల్చారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. పైగా కొద్ది రోజుల్లోనే బోన్స్ కూడా విస్తరించింది. చివరి నెల రోజులు దాదాపు హాస్పిటల్లోనే ఉన్నారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆగస్టు 18, 2021 రాత్రి ఆక్సిజన్ అవసరం అయ్యింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఆగస్టు 19, 2021 తుది శ్వాస విడిచారు. పట్టణ శివారు ప్రాంతం నుండి మొదలైన కల్పన జీవితం అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఆమె జీవితం ఓ స్ఫూర్తి, ఆమె ఆలోచనలు, ఆమె చేసిన కృషి సదా స్మరణీయం.